తెలంగాణలో మరోసారి ఆదివాసీ లంబాడాల మధ్య వారు ముదురుతోందా? బంజారా లంబాడా సుగాలీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలనే డిమాండ్ మళ్లీ ఊపందుకుంటోందా? తాజాగా అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాంతో ఈ ఇష్యూ కాస్త అధికార పార్టీకి తలనొప్పిగా మారుతోందా? తెలంగాణలో ఆదివాసీ లంబాడీల మధ్య మరోసారి పోరు జరిగేలా కనిపిస్తోంది. గతంలోనే తుడుందెబ్బ పేరుతో ఆదివాసీ ఉద్యమం నడిపిన మాజీ ఎంపీ సోయం బాపురావు మరోసారి లంబాడీలను ఎస్టీ జాబితాలో నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయనకు మద్దతుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కూడా ఉన్నారు. 1976కు ముందు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు బీసీల జాబితాలో ఉన్నారని పిటిషన్ దాఖలు చేశారు. కొందరు లంబాడీలు, బంజారాలు, సుగాళీలు వేరే రాష్ట్రాల నుంచి వచ్చి మా హక్కులను దోచుకుంటున్నారని ఆరోపించారు. అంతేకాదు 1976కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణ జిల్లాలలో వీరిని ఎస్టీలుగా పరిగణించలేదని కూడా పిటిషన్లో పేర్కొన్నారు. దీనిపై పూర్తి వివరాలతో రిజైండర్ దాఖలు చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చి ఆదేశాలు జారీ చేసింది. అయితే ఇద్దరు కాంగ్రెస్ నేతలు సుప్రీంకోర్టును ఆశ్రయించడం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది. అధికార పార్టీకి చెందిన ఇద్దరు నేతలు సుప్రీంకోర్టుకు వెళ్లడం చర్చనీయాంశమవుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎంపీ సోయం బాపురావు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుపై కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా ట్రైబల్ జేఏసీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్ నాయక్ డిమాండ్ చేశారు. గతంలో లంబాడీలను ఎస్సీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని ఆరోపించారు. ఆ పిటిషన్పై సుప్రీంకోర్టు నిన్న విచారణ చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విచారణ చేయమని ఆదేశాలు జారీ చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 40 నియోజకవర్గాల్లో ఉన్న బంజారాలు వన్ సైడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారని గుర్తు చేశారు. సోయం బాపురావు బంజారాల మధ్య చిచ్చు పెడుతున్న విషయాన్ని బంజారా సోదరులు గ్రహించాలన్నారు. తెలంగాణలో కొన్నేళ్లుగా ఆదివాసీలకు, లంబాడాలకు మధ్య రిజర్వేషన్ ఫైట్ జరుగుతోంది. 1976లో ఎస్టీ జాబితాలో తమను చేర్చే ప్రక్రియ అసంపూర్తిగా ఉన్నందున లంబాడాలు షెడ్యూల్ తెగగా అర్హత పొందలేదని ఆదివాసీలు చెబుతున్నారు. అభివృద్ధిలో లోపాలు, ఆరోపణలను ప్రభుత్వం అంగీకరించినప్పటికీ ఉపాధి, విద్యలో తమను నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం 9 ఆదివాసీ తెగలు మాత్రమే ఉన్నాయని ఆదివాసీలు చెబుతున్నారు. వీటిని ఆర్టికల్ 342 ద్వారా చేర్చారు. ఇందులో కోయ, గోండ్, కొండారెడ్డి, చెంచు, పర్తాన్, కోళం, నాయక్పాడ్, తొట్టి మరియు మన్నెవార్లుగా గుర్తించారు. 1976లో షెడ్యూల్డ్ తెగల జాబితాలో లంబాడాలను చేర్చడం ఒక ఆర్డినెన్స్ ద్వారా జరిగింది. దాంతో తమకు దక్కాల్సిన హక్కులను లంబాడాలు దక్కించుకుంటున్నారని ఆదివాసీలు మండిపడుతున్నారు. ఇదిలా ఉంటే లంబాడాల వాదన మరోలా ఉంది. 1976 షెడ్యూల్ కులాలు, తెగల ఉత్తర్వు సవరణ చట్టం ద్వారా వీరిని ఎస్టీ జాబితాలో చేర్చారు. తమ కమ్యూనిటీని ఎస్టీ జాబితాలో చేర్చాలంటూ ఈ సామాజిక వర్గానికి చెందిన నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. దాంతో లంబాడాలను షెడ్యూల్ తెగలుగా గుర్తించారు. దాంతో ఆదివాసీలు, లంబాడాలకు మధ్య వార్ మొదలైంది. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన సోయం బాపురావు, ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు సుప్రీంను ఆశ్రయించడంతో మరోసారి ఆదివాసీ, లంబాడీల మధ్య మరో పోరు ఖాయంగా కనిపిస్తోంది. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయబోతోంది అనేది కూడా ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.